టీమ్ లీడర్ వచ్చాను, కనీసం పెళ్లికి మినిమం మర్యాదలు లేవరా? నీకు మర్యాదలు చేయడానికి మా బామ్మర్ది ఒక సెటప్ చేసా అని పిలుస్తావు. బామ్మర్దే అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడే మావయ్య అని పాట ఏంట్రా నీకు? నాకు నువ్వు ఎలాగ అదే పని చేస్తా కదరా సిల్లీ పిలవ్ సిల్లీ పిలవ్. లంచ్ ఏర్పాట్లు చూస్తున్నావా? 10 గంటలకు లంచ్ అంటావేంట్రా సిల్లీ పిలవ్ సిల్లీ పిలవ్. అమ్మా ఆరోగ్యం బాగుందా? మా అమ్మ ఆరోగ్యం బానే ఉందిలే. చూసి నేర్చుకోరా సిల్లీ పిలవ్ సిల్లీ పిలవ్. పెళ్లి కూతురు దరిద్రాన్ని పిలిపించండి, చూసేసి వెళ్ళిపోతా. ముహూర్తానికి టైం కాకుండా పెళ్లి కూతురు ముహూర్తానికి అడ్డాడి ముహూర్తానికి టైం కాకుండా పెళ్లి కూతుర్ని పిలిపించమండి ఏంద్రా సిల్లీ పిలవ్ సిల్లీ పిలవ్. సీన్ స్టార్ట్ చేద్దాం సార్. కొంచెం మేకప్ వేసుకుంటే. మేకప్ ఏంటి నా గురించి తెలీదు. నేను ఆమె చిన్నప్పుడు ఒకలాగా ఉండేది. అలాగే ఉండేవారు? అలాగే ఉంటే బట్టలాగా ఉండేది, బట్టలాగా ఉండేది చిన్నప్పుడు కదా. సీన్ ఏంటంటే సార్, విలన్ గారు హీరోయిన్ పట్టుకొని వెళ్ళిపోతుంటే హీరోయిన్ కాపాడండి అప్పుడు వచ్చాడు దరిద్రుడు. నేనేమో కాపాడాలి అంటారు సార్, మీరు కాపాడడానికి వచ్చి మా నోడతో ఫైట్ అండి. ఇది సీన్ సార్. అరే కెమెరా రెడీ చేసుకోండి. షుగర్ ఉందా నీకు? లేదు సార్. మరి ఎందుకంటే ఆత్రు యాక్షన్. నేను రాను నా మాట కట్ 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 కట్. ఒక్కడే సాగు. అది బలవంతం చేస్తుండే లేదా బలవంతంగా చేస్తుండే అర్థం కావట్లేదు. ఇలా కాదురే ఓ తీసుకురా. ఒరిజినల్ పచ్చిమిరకాయలేనా? ఒరిజినల్ సార్. అరే ఎవరు తినకుండా మానే చంపేస్తాను చెప్తున్నా. ఫుల్లుగా తినాలి, ఎడ్జ్ వరకు తినాలి. ఊయకూడదు. ఇప్పుడు మీ ఎంట్రీ సార్. నేను మామూలుగా వెళ్ళిపోతాను. నేను ఒక భారతీయుడిగా ప్రతి భారతీయుడు ఆరోగ్యంగా దృఢంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను. ఒక దోమకాటు మీ నిద్రని భంగం చేస్తుంది, మీ ఆరోగ్యాన్ని బొంగులో మార్చేస్తుంది. అందుకే నేను బ్యాట్ పట్టుకుని ఇంట్లో తిరిగేటప్పుడు ఒక దోమ కూడా మిస్ అవ్వకూడదని అనుకుంటాను. జాగ్రత్తగా ఉండండి, దోమకాటికి దూరంగా ఉండండి, బ్యాట్ పట్టుకుని రెడీగా ఉండండి. ఈమె పేరు రష్మి, వయసు 48 సంవత్సరాలు. దోమకాటికి తన 2 గాజులు అమ్ముకుంది. మల్లెమాల మీదే భారం వేశాం. మళ్ళీ నా కంటికి కనిపిస్తే చంపేస్తా. అలా తిడతారేంటి? నిన్ను కాదే, గాల్లో ఎగురుతున్న దోమకి చెప్పా. మూతి పగిలిపోద్ది. ఏంటి అలా చెప్పావు? చలికాలం కదా, వ్యాజ్లిన్ రాసుకోకపోతే మూతి పగిలిపోద్ది అంటున్నా. ఇందాల గాలిలో ఉన్న దోమ చెంప మీద వాలింది, చంపేశా. అది కాదండి, ఒక చీర కొని పెట్టండి. పక్కన టైం చూడండి. కనీసం సినిమాకి వెళ్దాం. నో మోర్ వర్డ్స్, ఓన్లీ ఫసక్. బ్యాటిల్ తోటి దోమలనే కాదండి, బామలను కూడా కంట్రోల్ చేయొచ్చు. రెస్పెక్టెడ్ హస్బెండ్స్, దిస్ ఈజ్ అవర్ వెపన్, యూజ్ ఇట్, ఎంజాయ్ ఇట్. ఏమనంటే దోమల మీద తోసేయచ్చు. టైం అయింది, మందు పడి తీసుకురాబో, మందాగాలి. ఐస్ క్యూబ్స్ ఏవి? ఐస్ అవ్వలేదండి. ఎందుకు అవ్వలేదు? ఏం చేయమంటారండి, ఉదయం నుంచి ఆ కరెంట్ వస్తుంది పోతుంది. ఇది వచ్చినప్పుడు తలిపేసాయి. మాడిపోయింది. అదేంటి సార్, మీరు డాక్టర్ అయి ఉండి పోలీస్ సాంగ్ ఎంట్రీ ఎంచుకున్నారంటే? చిన్నప్పటి నుంచి పోలీస్ అవుదాం అనుకున్నా. ఆల్రెడీ పోలీస్ ఎగ్జామ్ రాద్దాను ఇటుపక్కి వెళ్ళాను, ఆ పక్కనే డాక్టర్ ఎగ్జామ్ అవుతుంది. పై మిస్టేక్ ఇటుపక్కి వెళ్ళి అటుపక్కి వెళ్ళి ఎగ్జామ్ రాసేసాను. ఆలయాల హారతిలో ఆఖరి చితి మంటలలో. పేషెంట్ ఏమైంది? పేషెంట్ నేను కదండి, మా తాత అండి. మరి నువ్వేంటే
వీల్ చైర్లో వచ్చావు. యాక్చువల్లీ మా తాతకు బాగోలేదని చెప్పి ఆయాసం వస్తుందని చెప్పి నేను స్పృహ పడిపోయింది సార్. నువ్వు పడిపోయావా? మా తాతను బతికించింది డాక్టర్. ఓ మై గాడ్, ఏమైంది డాక్టర్? వాచ్ అయిపోయిందయ్యా. నేను కొన్ని మెడిసిన్స్ రాస్తాను. నేను తీసుకొస్తాను సార్. మెడిసిన్స్ ఏం రాయలేదంటారు ఏంటంటే? దాంట్లో ఏ రాశాను? కొంచెం ఏదో ఓవర్ యాక్షన్ తగ్గిస్తే మంచిది. ఒక నిమిషం, తాతకి ఆక్సిజన్ పెట్టాలి. ఆక్సిజన్ ఓకే. అదేంటి సార్ చెవులో పెడుతున్నారు? ఆ ముక్కు జలుబు చేసింది, అందుకే పెట్టేస్తా చెవులోని. సార్ ఆక్సిజన్ పైప్ పైప్ ఒకటే పెట్టి ఆక్సిజన్ ఎక్కడ సార్? పని చేయండి, మీరు ఊపుతూనండి. తాతగారు జాగ్రత్త, ఒక్కోసారి అందకపోతే ఏ పైప్ ఏది మీరు ఊదుకొని ఇటు పీల్చుకోండి. వీడి పేరు అశోక్ సార్. మా రూమ్ లో ఉంటాడు, కీబోర్డ్ వాయిస్తుంటాడు. ఏది అడిగినా ఆ కీబోర్డ్ లోనే చెప్తుంటాడు అంతే. సంగీతం అంటే నాకు ప్రాణం, పిచ్చమ్మ పిచ్చి. అమ్మాయి సంగీతం అంటే ప్రాణం, నాకేమో రాదు. మా వాడు వెనక వాయిస్తుంటాడు, నేను ఏమీ పెట్టేస్తా లైన్లో అంతే. నాకు ఒక రిథమ్ సాంగ్ వాయించరా? కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా. ఏంట్రా పిండి రుబ్బుతున్నారు? అందుకే అంటారే, అందుకే అంటారు. ఏమంటారు మేడం చెప్తా. బాబు గారు, ఈ సారీకి ఒక విచిత్రమైన అర్థం తెలుసా అండి? మనం మనుషులు చెప్పామనుకోండి సారీ, మనం చెప్పుకుంటే అరే ఎవరు డిస్టర్బ్ చేయకండి. నవ్వి సార్ నవ్వుతారు సార్. లేకపోతే ఏదో డిస్టర్బ్ చేయండి, పగిలిపోదు ఒకడికి. వాడంతా సీరియస్ చేస్తుంటే. వదినా వదినా ఏం చేస్తున్నావు? ఏం కాలేదు వదినా, మా ఆయనకి జలుబు చేసింది. సార్ నవ్వారు సార్ మీరు. శాన్సర్ బాగా చేశాడు. నీకేం అవ్వలేదు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, జాగ్రత్తగా ఉండదు. నాకేం అవ్వలేదు. నాకు ఇవే అదిగో చూసా, ఎంత ముక్కు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత అయిపోయింది. ఇందుమతి చారుమతి మన్మథలీలకి చేయి శృతి. శృంగార లీల జరిపించాలి. మీ నాన్న చాలా మంచివాడు. మనం ప్రేమించుకున్నాం తెలిసి కూడా వెనక ముందు ఆలోచించకుండా మనకు పెళ్లి చేశాడు. పద లేట్ చేయకుండా మనం ఇద్దరం కలిసి విజయభూరి మోగిద్దాం. ఏంటి మామ నో ఇంటి పోటీ తీసుకొని శోభన గదిలోకి వచ్చా? సంపాదన లేనివాడు సంసారం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈ 3 రాత్రులు అవని 4వ రాత్రి ఇద్దరం కలిసి ఆ సంపాదన గురించి మాట్లాడుకుందాం. నువ్వు రాయ్. రే మాట్లాడితే తోస్తున్నావేంట్రా? బైక్ ఉంది, కీ ఉంది, బండి స్టార్ట్ చేయనివేంట్రా నువ్వు? ఇప్పుడు నువ్వు ఏమంటావు చెప్పు. ముందు 5,000 సంపాదించు, తర్వాత శోభనం. కాలం కాటేయలేదురా, ఈ దరిద్రుడు మా మామ కాటేశాడ్రా.